బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పతాక స్థాయికి చేరింది. తమిళిగ వెట్రకళిగం వ్యూహాలు, ఆ పార్టీతో పొత్తుపై ఇతర పార్టీల ఊగిసలాట ఇప్పుడు హాట్ టాపిక్ అవడమే కాకుండా చెన్నై రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. పొత్తులపై వామపక్షాలు తమ పంతాన్ని వేడకపోవడం, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు టీవీకే అధినేత పడుతున్న తపన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీవీకేతో జతకట్టే విషయంలో లెఫ్ట్ పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. రేపు నిర్ణయం వెల్లడిస్తామని వీసీకే పార్టీ తెలిపినట్టుగా సమాచారం. ఇతర పార్టీ గాలం నుంచి తమ ప్రతినిధులను కాపాడుకునేందుకు టీవీకే అధినాయకత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎలాంటి ఆశలకు లోను కావద్దు, పార్టీకి విధేయులుగా ఉండండి అంటూ ఎమ్మెల్యేలకు టీవీకే చీఫ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తమిళనాడు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి పతాక స్థాయికి చేరింది. తమిళిగ వెట్రకళిగం వ్యూహాలు, ఆ పార్టీతో పొత్తుపై ఇతర పార్టీల ఊగిసలాట ఇప్పుడు హాట్ టాపిక్గా కావడమే కాకుండా చెన్నై రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. పొత్తులపై వామపక్షాలు తమ పంతాన్ని వేడకపోవడం, ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు టీవీకే అధినేత పడుతున్న తపన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీవీకేతో జతకట్టే విషయంలో లెఫ్ట్ పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయి. రేపు నిర్ణయం వెల్లడిస్తామని వీకేసీ పార్టీ తెలిపినట్లుగా సమాచారం. ఇక ఇతర పార్టీల గాలం నుంచి తమ ప్రతినిధులను కాపాడుకునేందుకు టీవీకే అధినాయకత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది. ఎలాంటి ఆశలకు లోను కావద్దు, పార్టీకి విధేయులుగా ఉండండి అంటూ ఎమ్మెల్యేలకు టీవీకే చీఫ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇప్పుడు అందరి కళ్ళు ఢిల్లీ వైపే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. గత 2 రోజులుగా ఏఐసీసీ పెద్దలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళ పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కేరళ సీఎం రేసులో ప్రధానంగా 3 పేర్లు వినిపించాయి. ప్రతిపక్ష నేతగా ఉన్న విడి సతీశన్, సీనియర్ నేత రమేష్ చెన్నితాల, కేసీ వేణుగోపాల్. అయితే కొత్తగా ఎన్నికైన 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఏఐసీసీ పరిశీలకులు ముఖాముఖి భేటీ అయ్యారు. ఈ భేటీలో అత్యధిక శాతం మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ నాయకత్వానికి జై కొట్టినట్లుగా సమాచారం. పార్టీ అధిష్టానం కూడా జాతీయ స్థాయిలో వేణుగోపాల్ సేవలను గుర్తించడమే కాకుండా కేరళలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు సరైన వ్యక్తి అతనేనని భావిస్తుంది. మరోవైపు సతీశన్ వర్గం కూడా తమ ప్రయత్నాలు చేస్తుంది. కానీ అంతిమంగా హైకమాండ్ నిర్ణయమే ఫైనల్ కానుంది. అంతిమ నిర్ణయం హైకమాండ్ వేణుగోపాల్ వైపే ఉన్నట్లు కూడా ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. కేరళ రాజకీయాల్లో ఇప్పుడు అందరి కళ్ళు ఢిల్లీ వైపే ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడింది. గత 2 రోజులుగా ఏఐసీసీ పెద్దలు వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కేరళ పగ్గాలు చేపట్టే అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ అందిస్తారు ఫోన్ ద్వారా. అనిల్, చెప్పండి,
కేసీ వేణుగోపాల్కే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ప్రధానంగా కనబడుతున్నాయా? ఎస్ లక్ష్మణ్, అటు తమిళనాడులో ఏ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టబోతుందో అనేటువంటి ఉత్కంఠ ఎలా ఉందో, ఇటు కేరళలో ఎవరు ముఖ్యమంత్రి పీఠ పైన కూర్చుంటారన్నటువంటి ఆసక్తి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. అయితే ఏదైతే మొన్న కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ యుడిఎఫ్ ఘన విజయం సాధించిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంపికపై ఢిల్లీలో కాంగ్రెస్ హైకమాండ్ అయితే ప్రస్తుతం కసరత్తు ముమ్మరంగా చేస్తా ఉంది. 140 స్థానాలకు గాను 102 స్థానాలు గెలుచుకున్నటువంటి యుడిఎఫ్ స్పష్టమైనటువంటి మెజార్టీతో సాధించింది. ఇందులో కాంగ్రెస్ పార్టీ, అదే యూడిఎఫ్ లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇందులో 102 స్థానాల్లో 63 స్థానాలు గెలుచుకుంటే మిగతా 39 స్థానాలు మిత్రపక్షాన్ని కూడా గెలుచుకున్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి ఎవరైతే ఉన్నారో కేసీ వేణుగోపాల్ కేరళ పగ్గాలు చేపట్టేటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా అనిపిస్తా ఉన్నాయి. ఎమ్మెల్యేల మద్దతు కూడా, అంటే కొత్తగా ఎవరైతే ఎన్నికయ్యారో 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలో అత్యధిక శాతం మంది, ముఖ్యంగా 45 నుండి 47 మంది ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ నాయకత్వానికే వాళ్ళు జై కొడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. సో అదే రేసులో మరికొంతమంది నాయకులు ఉన్నారు. గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో వీడి సతీష్ అని కావచ్చు, సీనియర్ నాయకులు రమేష్ పేర్లు కూడా ఉన్నప్పటికీ అధిష్టానం మాత్రం వేణుగోపాల్ పేరుని ఎక్కువగా మనకు పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. అయితే తుది నిర్ణయం కాంగ్రెస్ హైకమాండ్ ఎవరైతే ఉన్నారో ఇటు రాహుల్ గాంధీ కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున ఖర్గే ఈ విషయాన్ని తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అధికారికంగా రేపు లేదా ఎల్లుండి కేరళ నూతన ముఖ్యమంత్రి పేరును అధికారికంగా ప్రకటించేటువంటి అవకాశం కనిపిస్తుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాలే కేరళకు కాబోయేటువంటి ముఖ్యమంత్రిగా అయితే మనకు పేరు ఎక్కువ వినిపిస్తా ఉంది. అటు అధిష్టానం కావచ్చు, గెలిచిన 63 మంది ఎమ్మెల్యేలు 47 మంది కూడా ఆయనకే మద్దతు తెలపడంతో సో కేసీ వేణుగోపాల్ అనేటువంటి వ్యక్తి కేరళ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రిగా మనం చెప్పుకోవచ్చు. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ అండి. అందరి సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడుపుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పేదల సంక్షేమం కోసం అభివృద్ధికి పనిచేస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు ఆయన. ఈరోజు వికారాబాద్ జిల్లాలోని కొడంగల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. శ్రీ వెంకటేశ్వర ఆలయ పునర్నిర్మాణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 430 పడకల ఆసుపత్రి నిర్మాణం, దౌలతాబాద్ వెంకటేశ్వర ఆలయం, కోస్గి వేణుగోపాల స్వామి ఆలయాల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు దామోదర రాజనరసింహ, వాకిట శ్రీహరి, పలువురు నేతలు పాల్గొన్నారు. ఎన్నో దశాబ్దాలుగా అదిగో గౌరవనీయులైన అదిగో ఈ మహా నిర్మాణ కార్యక్రమంలో అత్యంత పవిత్ర సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. తాగునీరు, అదే విధంగా కాలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు, పేలిపోతున్న మోటార్లను మనం ఈ రోజు అద్భుతంగా నాడు చేసుకుంటే 2014లో మళ్ళీ 15,000 ఓట్లతోనే రెండవసారి ఎమ్మెల్యేగా గెలవడం జరిగింది. 2018లో అనుకోని విధంగా కొడంగల్లో ఓడిపోతే మీరందరూ మళ్ళీ మల్కాజ్గిరి పార్లమెంటు నిలబడ్డప్పుడు ఊర్లలో నుంచి సర్ది కట్టుకొని తోబా ఖర్చులు మీరే జేబులో పెట్టుకొని రూపాయి ఆశించకుండా వేలాది మంది ఇక్కడి నుంచి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కార్యకర్తలు కష్టపడి మల్కాజ్గిరిలో పార్లమెంటు సభ్యుడిగా గెలవడానికి మీరందరూ కష్టపడి గెలిపించారు. పార్లమెంటు సభ్యుడిగా గెలిచిన నాకు పిసిసి అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు నిర్వహించే బాధ్యత చిన్న వయసులోనే అవకాశం వచ్చింది. అవకాశం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తే ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు మీ ముందల నిలబడ్డాడు. మీ బిడ్డ, కొడంగల్ బిడ్డ ఈనాడు ప్రయోజకుడై తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించి అత్యంత అనుభవజ్ఞులైన దామోదర రాజనరసింహ గారి నుంచి మొదలు పెడితే ఉద్దండులు ఎంతో మంది మంత్రివర్గంలో ఈ రోజు సభ్యులుగా ఉన్నారు. వాళ్ళందరి సహకారంతో ఈ రోజు రాష్ట్రాన్ని ముందుకు నడిపించుకుంటూ ప్రతి సమస్యని పరిష్కరించుకుంటూ
ప్రతి పేదవాడికి న్యాయం చెయ్యాలన్న ఆలోచనతోని పేదల సంక్షేమం, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి రోజుకు 18 గంటలు పనిచేస్తూనే ఉన్నాం. కానీ ఈనాడు ఇంకా సమస్యలు ఉన్నాయి. సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, పేదలకు అందించే రేషన్ కార్డు కావచ్చు, ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి పథకాన్ని మా ఆడబిడ్డలకు అక్కడ పాలపిట్ట రంగులో ఈ రోజు చీర పండుగ పూట సారె పెట్టినట్టు పెడితే మా అక్కలు చాలా మంది ఇవాళ ఇందిరమ్మ చీరలు కట్టుకొని వచ్చిండ్రు. ఇవన్నీ కూడా పేదల సంక్షేమం కోసం, పేద తాగునీరు, తెలంగాణలో నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ బ్యూరో విడుదల చేస్తున్న 2024 గణాంకాలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చకు దారితీస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పెరుగుతున్న క్రైమ్ రేట్ కలవరపెడుతుంది. ఇక ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో క్రైమ్ గ్రాఫ్ వేగంగా పెరుగుతుంది. గతేడాది 1.83 లక్షలుగా ఉన్న మొత్తం కేసుల సంఖ్య ఏడాది ఏకంగా 2,17,976కు చేరుకుంది. 2023లో మరి మహిళలపై 23,678 కేసులు నమోదు కాగా 2024కు వచ్చేసరికి అవి 24,495కు పెరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలపై నేరాల నమోదులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో నేరాలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోయాయి. తాజాగా నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో విడుదల చేసిన 2024 గణాంకాలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై చర్చకు దారితీస్తున్నాయి. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పెరుగుతున్న క్రైమ్ రేట్ కలవరపెడుతుంది. ఎన్సీఆర్బీ తాజా నివేదిక ప్రకారం రాష్ట్రంలో క్రైమ్ గ్రాఫ్ వేగంగా పెరుగుతుంది. గతేడాది 1.83 లక్షలుగా ఉన్న మొత్తం కేసుల సంఖ్య ఈ ఏడాది ఏకంగా 2,17,976కు చేరుకుంది. 2023లో మహిళలపై 23,678 కేసులు నమోదు కాగా 2024లో అవి 24,495కు పెరిగాయి. దక్షిణాది రాష్ట్రాల్లో మహిళలపై నేరాల నమోదులో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడం ఆందోళన కలిగిస్తుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా కొత్త విధానాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇక గ్రీవెన్స్ డే వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన సీఎం ఇకపై ప్రతి నియోజకవర్గంలో కూడా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లే ఇకపై కూడా ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ఫీల్డ్ గ్రీవెన్స్ డే నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు.
ఏపీ సచివాలయంలో జరిగిన 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ప్రజా సమస్యల పరిష్కారంపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేలా కొత్త విధానాలను అమలు చేయాలని అధికారులకు సూచించారు. గ్రీవెన్స్ డే వ్యవస్థపై సమీక్ష నిర్వహించిన సీఎం ఇకపై ప్రతి నియోజకవర్గంలో కూడా నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. ప్రస్తుతం ప్రతి సోమవారం కలెక్టరేట్లలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లే ఇకపై కూడా ప్రతి శుక్రవారం నియోజకవర్గ స్థాయిలో ఫీల్డ్ గ్రీవెన్స్ డే నిర్వహించాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య దారుణ హత్యకు గురయ్యారు. జూబ్లీహిల్స్లోని ఐఏఎస్ క్వార్టర్స్లో ఉదయం ఈ హత్య జరిగింది. వినయ్ రంజన్ ఇంట్లో పనిచేసే పని మనిషి ఆమెను హత్య చేసినట్లుగా ఈ సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నగర కమిషనర్ సిపి సజ్జనర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో దారుణ ఘటన జరిగింది. జూబ్లీహిల్స్ ఐఏఎస్ క్వార్టర్స్లో రిటైర్డ్ ఐపీఎస్ వినయ్ రంజన్ రే భార్య హత్యకు గురయ్యారు. ఇక జూబ్లీహిల్స్లోని ఐఏఎస్ క్వార్టర్స్లో ఉదయం ఈ హత్య జరిగింది. వినయ్ రంజన్ ఇంట్లో పనిచేసే పని మనిషే ఆమెను హత్య చేసినట్లుగా సమాచారం. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. నగర కమిషనర్ సిపి సజ్జనర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బండి సంజయ్పై మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి. కేటీఆర్ మీద ఇష్టానుసారం మాట్లాడుతున్నారని, అలాంటి భాష మేము మాట్లాడదలుచుకోలేదన్నారు. బండి సంజయ్ రెచ్చగొడితేనే ఆయన కార్యకర్తలు దాడి చేశారని, దానికి బండిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. మతం పేరు చెప్పి రెచ్చగొట్టడం తప్ప బండి సంజయ్ వల్ల ప్రజలకు రూపాయి లాభం లేదన్నారు పల్లా. ఇక కౌశిక్ రెడ్డికి సెక్యూరిటీ పెంచాలని డిమాండ్ చేశారు. ఏదైతే మాట్లాడిండో వాటన్నిటిని విత్డ్రా చేసుకుంటే మేము కూడా విత్డ్రా చేసుకుంటాం. బండి సంజయ్ ఇవాళ ఖచ్చితంగా బండి సంజయ్ మాటలతోనే ఆయన రెచ్చగొడుతూనే ఆయన యొక్క కార్యకర్తలు వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఆయన మీద కేసు నమోదు చేయాలి. సహాయ మంత్రి అయినా ఏదైనా కూడా ఇవాళ ప్రజలకు ఆయన వల్ల ఒరిగేది ఏం లేదు. ప్రజలను రెచ్చగొట్టడం తప్ప, మతం పేరు మీద రెచ్చగొట్టడం తప్ప ప్రజలకు ప్రజా సమస్యల మీద ₹1 కేంద్రం నుంచి తీసుకురాలే. మంత్రి హోదాలో ₹1 తీసుకురాలే. కానీ ప్రజల మీద ప్రజలతో ఇలా చెలగాటమాడుతున్నాడు. కాబట్టి బండి సంజయ్ మీద కేసు నమోదు చేయాలి. మా కౌశిక్ రెడ్డి గారికి అర్జెంటుగా సెక్యూరిటీ పెంచాలి. మా ఆఫీసు మీద దాడి చేసిన వాళ్ళందరి మీద కూడా కేసులు పెట్టాలి. మా యొక్క కార్యకర్తలు లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలైన క్రిషాంక్ గాని అనవసరంగా కేసులు పెడుతూ బెయిల్ వచ్చిన తర్వాత కూడా ఇలా బీహార్ రాష్ట్రంలో చేసినట్టు నెంబర్ లేని వెహికల్ మనం తీసుకొని పోవడం అంటే మనం ఎక్కడున్నాం? ఒక ప్రైవేట్ వెహికల్ తీసుకుపోయి మళ్ళా ఇలా జైల్లో పెట్టే ప్రయత్నం చేసిందంటే నిజంగా ఇక్కడ పోలీసు, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, బీజేపీ అందరు కుమ్మక్కే చేస్తున్నారు. ప్రజలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇదే బండి సంజయ్ని 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే కూడా చిత్తుగా ఓడించింది కరీంనగర్ ప్రజలు. ఎంపీగా మోడీ గారి ప్రభావంతో గెలిస్తే గెలవచ్చు. కానీ నీ యొక్క ప్రవర్తన చూస్తే ఇప్పటిదాకా కూడా నేను ఎమ్మెల్యేగా ఎన్నుకోలే. మరలా ఇవాళ ఇదే పనులను కొనసాగించినట్లయితే ఇదే బండి సంజయ్ని కరీంనగర్ ప్రజలు మరలా ఎంపీగా కానీ కౌన్సిలర్గా కూడా గెలిపించారు. కాబట్టి ఖచ్చితంగా
నేరాన్ని ఉసిగొల్పిన నేరాన్ని చేసిన బండి సంజయ్. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పద్మారావు నగర్లో సాయి రక్ష తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో బెల్ట్ గ్రేడింగ్ ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. 60 మందికి పైగా విద్యార్థులకు కలర్ బెల్ట్లు, సర్టిఫికెట్లు, మెడల్స్ను అతిథులు అందించారు. ఈ సందర్భంగా అకాడమీ ప్రధాన కార్యదర్శి ఎన్ స్వామి మార్షల్ ఆర్ట్స్ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని, క్రమశిక్షణను పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత రిజర్వేషన్ల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. Bhimanpalli Dhavalesh, promoted white belt to yellow belt. White belt to yellow belt. Promoted white belt to yellow belt. ఓకే మెమోంటే ఏదైనా మెమోంటే అండి. ఇక్కడ అవకాశం ఇచ్చిన నవీనా మేడం గారికి కృతజ్ఞతలు, నారాయణ స్వామికి కృతజ్ఞతలు, ఇక్కడ విచ్చేసిన మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్ నిర్వహించబడింది. పేరెంట్స్ ఎంతో ఉత్సాహంతో వాళ్ళ పిల్లలను ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కార్యక్రమాలు చాలా జరగాలని కోరుకుంటున్నాను. డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్స్ లెవెల్స్గా అందరూ పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాను. సార్ మన ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ భాగ్యనగర్ తైక్వాండో డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరపు నుండి మా దగ్గర ఉన్న కోచ్లు మేము ఎవ్రీ 3 monthsకి ఒకసారి బెల్ట్ ఎగ్జామ్ అనేది నిర్వహిస్తున్నాము. ఈ నిర్వహించే కార్యక్రమాల్లో మాకు ఇక్కడ ఉన్న కోచు సాయి రక్ష అకాడమీ అనే ఫౌండర్ స్వామి ఎవ్రీ 3 monthsకి ఒకసారి బెల్ట్ ఎగ్జామ్ ఒక 100కు పైగా ఆ పిల్లలని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తూ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ చేయిస్తూ అండ్ నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ చేయిస్తున్న మన స్వామికి మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తరపు నుండి చాలా మేము ప్రోత్సహిస్తున్నాము. ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం మాకు హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో ఉన్న కోచ్లందరికీ. అలాగే మనకు ఇక్కడ మన తైక్వాండోకి షెల్టర్ ఇచ్చి ఒక వారి కూతుర్ని కూడా నేషనల్ లెవెల్ వరకు తీసుకెళ్తున్న సార్ గారికి కూడా ధన్యవాదాలు. అలాగే మాకు ఇక్కడ వచ్చిన కోచ్లు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మాకు టెక్నికల్ చైర్మన్గా సంజయ్ సార్ ఉన్నారు, లక్ష్మణ్ సార్ ఉన్నారు. వీళ్ళందరూ మాతో కలిసి హైదరాబాద్ డిస్ట్రిక్ట్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. స్టేట్ తరపు నుండి ఎలాంటి ఈవెంట్స్ అయినా కూడా మేము హైదరాబాద్ డిస్ట్రిక్ట్ తరపు నుండి. మెదక్ జిల్లాలో అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. కౌడిపల్లి మండలం మహమూద్ నగర్ గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీలు చేశారు. కాంటా వేయడం, రవాణా ప్రక్రియ ఒకేసారి వేగంగా జరగాలని, ఇందుకోసం సరిపడా సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఇప్పటి వరకు జిల్లాలో 60,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని, సుమారుగా 14,000 మందికి రైతులకు నిధులు జమ చేశామని ఆయన వెల్లడించారు. క్షేత్రస్థాయిలో లారీలు, లేబర్ సమస్యలు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు. నగర్ కౌడిపల్లి మండలం రాడిపల్లి ట్యాక్స్ పరిధిలోని మనం మెదక్ జిల్లాలో మొత్తం సుమారుగా 533 కేంద్రాలను ఓపెన్ చేయడం జరిగింది. మన నిన్నటి వరకు 399 కేంద్రాలలో మన కొనుగోలు నడుస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని కేంద్రాల్లో మనకు ఏంటంటే ప్యాడ్ రాలేదు. అది కొంచెం చంద్రపేట కావచ్చు, రేగుడు కావచ్చు, ఇక్కడ వాళ్ళకి ప్యాడ్ స్టార్ట్ కాలేదు. మరి ఇప్పటి వరకు కూడా నిన్నటి వరకు కూడా మనం సుమారుగా 60,000 క్వింటాలకు పైబడి మనము ధాన్యం కొనుగోలు చేసినాం. 12,000 మంది రైతుల నుంచి మనం కొనుగోలు చేయడం జరిగింది. మరి నిన్నటి వరకు కూడా మనం చూసినట్లయితే ఒక 59 కోట్ల రూపాయలు కూడా రైతుల ఖాతాల్లో జమ అయింది. మరి కొంతవరకు ఏంటంటే హమాలీలు కొంత కొరత ఉంది. దానికోసం మనకు వీళ్ళందరూ కూడా మనకు ప్యాడీ పర్చేసింగ్ సెంటర్లో కానీ లేదా మనకు రైస్ మిల్లో కానీ
మనం ముఖ్యంగా మనకు బీహార్ లేబరు, అదేవిధంగా వెస్ట్ బెంగాల్ లేబరు, ఉత్తరప్రదేశ్ లేబరు, ఒడిశా లేబర్ మీద డిపెండ్ అయ్యారు. ఈ గత వారం రోజులుగా వాళ్ళు వస్తూ ఉన్నారు. మనకి ఇవాళ రేపటి కూడా పూర్తిగా వచ్చే అవకాశం ఉంది. మనకు 1 రోజులు లేట్ అయిపోయినా కూడా ప్రతి రైతు కూడా బెగపడే అవసరం లేదు. అందరికీ కూడా మనం ధాన్యం కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా రైతులకు సూచనలు ఏంటంటే మనకు ఎండలు బాగా ముదిరినాయి కాబట్టి ఎండలతో పాటు అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు మనకు ఎక్కడైతే ఆరబెట్టుకున్నారో సాయంత్రం కూడా కాగానే మనం దగ్గరగా పెంచుకొని దానికి కాపాడుకున్నట్లయితే వరి ధాన్యం కలదు. మరి ఎంత అయినా కూడా మన ధాన్యం కాపాడుకున్నట్లయితే మన ప్రభుత్వం మద్దతు ధర కంపల్సరీ ఇస్తుంది. ప్రతి వరి ధాన్యం కూడా కొనే అవకాశం ఉంది కాబట్టి దాని గురించి ఎటువంటి భయపడుకునే అవసరం లేదు. మనకు అమ్మాయిలకు సంబంధించి రైతుల దగ్గర అన్లోడింగ్ ప్రాబ్లం అవుతుంది కాబట్టి సుమారుగా మనకు ఇప్పటివరకు 500 పైపులకు లారీలు అందుబాటులో ఉన్నవి. మనకి ఒక 100 లారీలు కూడా వాళ్ళ కూడా పెంచే అవకాశం ఉంది. మరి రైస్ మిల్లో మనకు అన్లోడింగ్ అమ్మాయిలకు ఇబ్బంది ఉంది కాబట్టి ప్రతి రైస్ మిల్ దగ్గర కూడా మనకు కరెక్ట్గా చెప్పే విధంగా ఒక పాయింట్ పొజిషన్ పెట్టేసి మనం వచ్చిన గుంటూరు జీజీహెచ్లో మరో అరుదైన మౌలరాయిని అధిగమించింది జీజీహెచ్. గత 2 ఏళ్లలో 225 ఉచిత గుండె ఆపరేషన్లు చేసి పేదల పాలిట సంజీవనిలాగా నిలిచింది. ఓపెన్ హార్ట్ సర్జరీలో నగరంలో మొత్తంగా జీజీహెచ్ ప్రథమ స్థానంలో నిలిచినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్వి వెల్లడించారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద గుండె వాల్ ఆపరేషన్లు, వాస్క్యులర్ మరియు కిడ్నీ సర్జరీలను పూర్తిగా ఉచితంగా విజయవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన ప్రకటించారు. మన సిటిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక శుభదినం. ఒక సువర్ణాధ్యాయం కూడా ఈ కార్డియాక్ ఆపరేషన్స్లో మొదలైందని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ రోజున ఇవాళ ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము మన సిటిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక శుభదినం. బాపట్ల జిల్లాలో అగ్ని ప్రమాదం కలకలం రేపింది. చీరాల మండలం బోయినవారిపాలెంలో ప్రమాదవశాత్తు 3 వరి గడ్డి బాంబులు అగ్నికి ఆహుతయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు పక్కనే ఉన్న నివాసాలకు వ్యాపించకుండా అదుపు చేశారు. ఈ ప్రమాదంలో సుమారుగా 35 ఎకరాల గడ్డి కాలిపోవడంతో 5 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ పోతే చుట్టూ